మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం కొత్తూరులో వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ తవ్వేందుకు వినియోగించిన టన్నెల్ బోరింగ్ యంత్రం తొలగింపు పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. తొలి సొరంగం 17.8 కిలోమీటర్లు తవ్విన టీబీఎంను 2021లో బయటకు తీశారు. రెండో సొరంగంలో 11.8 కిలోమీటర్ల వద్ద టీబీఎం దెబ్బతింది. ఆ తర్వాతి పనులను మాన్యువల్గా చేశారు. అయితే 11.8 కిలోమీటర్ల వద్ద ఉండిపోయిన టీబీఎంను బయటకు తెచ్చేందుకు 2 నెలలుగా శ్రమిస్తున్నారు. 175 మీటర్ల పొడవు 1000 టన్నుల బరువు ఉండే ఈ యంత్రానికి ఉండే విడి భాగాలను వెల్డింగ్తో తొలగిస్తున్నారు. దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. ఈ వారంలోనే మిగతా పనులు పూర్తి చేస్తామంటున్న వెలిగొండ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. వెలిగొండ ప్రాజెక్టులో రెండో టన్నెల్లో ఉన్నటువంటి టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ తొలగింపు ప్రక్రియ అయితే మాత్రం శరవేగంగా జరిగిందని చెప్పాలి. దాదాపు 90% పూర్తయింది. కేవలం 10% మాత్రమే ఆ విడిభాగాలుగా విభజించి వాటిని అయితే మాత్రం బయటికి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. టీబీఎం సంబంధించినటువంటి తొలగింపు ప్రక్రియ మొత్తం మనకి వివరించడానికి వెలిగొండ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ టీబీఎం తొలగింపు ప్రక్రియ ఎలా సాగుతుంది? ఇప్పటి వరకు ఎంతవరకు కంప్లీట్ అయింది? ఏమండి, ఈ టీబీఎం తొలగింపు కార్యక్రమం అనేది చాలా వేగంగా శరవేగంగా జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇంతకుముందు టనల్ 1లో మనం దాదాపు 4.5 నెలల పట్టింది ఈ టనల్ బోరింగ్ మిషన్ను డిస్మాంట్లింగ్ చేయడానికి. ఆ మిషన్ వచ్చేసి దీనికన్నా చిన్న మిషనే. అది 7 మీటర్స్ డయా ఉండే మిషను. ఆ 7 మీటర్స్ ఉండే డయా మిషన్నే మనం 4.5 నెలల కాలం పట్టింది. దీన్ని మాత్రం కేవలం 2.5 నెలల్లో మనము దీన్ని రిమూవ్ చేయాలనే నిర్దేశం చేసుకొని మే 29న స్టార్ట్ చేశామండి. దీన్ని ఈ ఆగస్టు 15th లోపల కంప్లీట్ చేయాలనే లక్ష్యంగా పెట్టుకొని పనులు చేస్తున్నాం. మీరు కూడా చూస్తున్నారు ఎంత వేగంగా జరుగుతున్నాయో. ఇప్పుడు దాదాపు 130 మీటర్ల లెంతు 1900 టన్నుల బరువు ఉండే ఈ మిషన్ని మేము ఈ 2 నెలల కాలంలోనే దాదాపుగా మొత్తం ఒక 10 మీటర్లు మాత్రమే ఉంది బ్యాలెన్స్. ఒక 650 టన్నులు మాత్రం బ్యాలెన్స్ ఉంది. 600 టన్నులు 50 టన్నులు కూడా కేవలం ఆ బేరింగు దాని యొక్క సిలిండర్స్ మాత్రమే ఈ 9 మీటర్ల లెంత్లోనే ఉన్నాయి. వాటిని చేయడానికి కూడా ఈరోజు డైమండ్ కట్టింగ్ వాళ్ళని తీసుకొచ్చాము. వీళ్ళంతా వెస్ట్ బెంగాల్ ఆ ఏరియా నుంచి వచ్చారు. సో అది కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి ఈ పనులు. ఆగస్టు 15 కానీ 17కి కానీ కంప్లీట్ చేస్తాం ఈ టనల్ బోరింగ్ మిషన్ రిమూవల్ అంతా. ఈ కటింగ్ కూడా ప్రత్యేకంగా దీనిపైన అవగాహన ఉండి అలాగే వీటిని విడిగొట్టడానికి సులువుగా చేసే వారిని ఎంచుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే పూర్తిగా గ్యాస్ కట్టర్ ద్వారా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ కటింగ్ సంబంధించిన ప్రత్యేక నైపుణ్యం కూడా వీళ్ళలో ఉన్నట్టుంది. ఏం సార్ అది? వీళ్ళు గ్రీన్కో కంపెనీ వాళ్ళ దగ్గర వర్క్ చేశారు. చాలా వెల్డింగ్ వర్క్స్ చేశారు. బట్ టన్నల్ బోరింగ్ మిషన్ అనేది కట్ చేయడం వీళ్ళు మొదటిసారి అయినా కూడా చాలా శరవేగంగా చేస్తున్నారు. అంటే టీం అలా ఉంది. కేవలం 2.5 నెలల్లో దీన్ని టీబీఎంను తీయడం అనేది చాలా హైలీ ఇంపాసిబుల్ అయిన విషయాన్ని కూడా మేము పాసిబుల్ చేసుకొని ముందుకెళ్తున్నాం. ఇవన్నీ కూడా మాకు వెనకన ఉండి మమ్మల్ని ప్రోత్సహించిన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారికే హ్యాట్సాప్ చెప్పాల్సి ఉంటుంది. మొత్తం ఈ 2 టన్నెల్కి సంబంధించి దూరం ఎంత ఉంటుంది, అలాగే ఈ టీబీఎం మిషన్ బరువు ఎంత ఉంటుంది, అలాగే లెంత్ ఎంత ఉంటుంది, అలాగే ఈ మొత్తం తవ్వడానికి ఎంతకాలం పట్టింది ఆ వివరాలు ఏంటి? ఇది మొత్తం వచ్చేసి 18.8 కిలోమీటర్స్ లెంత్ అండి. ఇది మామూలుగా 2007-8 ఆ మధ్యలో స్టార్ట్ చేశారండి ఈ టనల్ బోరింగ్ మిషన్తో ఎక్స్కవేషన్ చేయడము. ఇది అప్ టు 2019-20 వరకు కూడా బాగానే జరిగింది. తర్వాత వచ్చేసి మిషన్ ఆగిపోవడం వల్ల ఏంటంటే మళ్ళీ మనం ట్రెడిషనల్ మెథడ్కు వెళ్ళాం. అంటే ట్రెడిషనల్ మెథడ్ అంటే డ్రిల్ అండ్ బ్లాస్ట్ మెథడ్లో వెళ్ళి డ్రిల్ అండ్ బ్లాస్ట్ మెథడ్లో మనం ఏంటంటే హెడ్డింగ్ కట్టింగ్ అంటూ హెడ్డింగ్ వర్క్ బెంచింగ్ వర్క్ చేసుకుంటూ వచ్చాము. అది మొత్తం 4900 మీటర్లు, దాదాపు 4900 మీటర్లను మనం కట్ చేశాము. తర్వాత 6940 మీటర్లు లైనింగ్ చేశాము. ఇప్పుడు కేవలం మనం లైనింగ్ చేయాల్సిన లెంత్ ఓన్లీ 156 మీటర్స్. ఈ రోజుటికి 156 మీటర్స్ ఉంది. ఈ 156 మీటర్స్ని కూడా మనము ఈ 15th or 16th కల్లా కంప్లీట్ చేయాలి అనే నిర్దేశంగా పెట్టుకొని పనులు చేస్తున్నాము. తర్వాత మాకు గవర్నమెంట్ కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసింది. ఈ నెల 22వ తారీఖున
ట్రయల్ రన్ చేయాలి అని చెప్పేసి ఇచ్చారు. సో ట్రయల్ రన్కి కూడా మేము ఇది సిద్ధంగా ఉన్నాం. అంటే మొదట్లో ఈ హెడర్ కట్టర్ అయితే ఏదవుతుందో దానిని తీసుకెళ్ళడం సాధ్యం కాదు, ఇక్కడే గొయ్యితోవి పాతేస్తామని చెప్పి కూడా చెప్పారు. కాకపోతే ఇప్పుడు మొత్తం తీసుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏంటి సార్ అది? ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసి ఈ కట్టర్ హెడ్ తర్వాత దాని బేరింగ్ తీయడం అనేది అసాధ్యమైన పని. దాన్ని కూడా ఏంటంటే మా వాళ్ళు ఈ వర్కర్స్, ఈ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వర్కర్స్ కానీ, మా మెగా సంస్థ వాళ్ళు, మా కాంట్రాక్టర్స్ అయితేనేమి, వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళు ఆ బేరింగ్ను తర్వాత కట్టర్ హెడ్ను కూడా రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కట్టర్ హెడ్ను పూర్తిగా తీసేసి బయటికి పంపించారు. ఇప్పుడు ఓన్లీ బేరింగ్, దానికి సంబంధించిన సిలిండర్స్ అవి మాత్రం ఉన్నాయి. అవి కూడా ఈ వారంలో కంప్లీట్ చేసి బయటికి పంపిస్తాం. అలాగే ఈ సొరంగాలు రెండు కూడా సమాంతరంగా శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే దాని దగ్గరికి తవ్వుతున్నారు సార్. అయితే మొదటి టన్నెల్కి రెండో టన్నెల్కి పొడవు ఎంత ఉంది, వ్యాసార్థం ఎంత ఉంది, అలాగే ఈ టీబీఎం ఎంతవరకు రౌండ్ సర్కిల్ని చేయగలిగింది? న్యాచురల్గా ఏంటంటే మనం వర్టికల్గా బోర్లు వేస్తుంటాం చూడండి, అలాగే డైమండ్ బిట్ అనే అక్కడ ఉంటుంది. ఇక్కడేమో కట్టర్ హెడ్. ఈ కట్టర్ హెడ్ హారిజాంటల్గా మనకు డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ డ్రిల్లింగ్ చేసిన వెంటనే దాని వెనకలనే మళ్ళీ ఈ మిషన్కే అంటే లైనింగ్, ప్రీకాస్టెడ్ లైనింగ్ సెగ్మెంట్స్ని తీసుకొచ్చి అదే ఫిక్స్ చేస్తుంది. ఇలా మనం 11.5 కిలోమీటర్స్ 11.85 కిలోమీటర్స్ చేశాము. ఇది మొత్తం వచ్చేసి టనల్ 2 వచ్చేసి 18.8 కిలోమీటర్స్. ఈ 18.8లో మనం వచ్చేసి 11.85 పోతే ఇది 6.950 మనం వచ్చేసి ట్రెడిషనల్ మెథడ్లో చేసాము. ట్రెడిషనల్ మెథడ్ అంటే ఏం లేదండి, డ్రిల్ అండ్ బ్లాస్ట్ మెథడు. అంటే డ్రిల్ చేసుకోవడం, బ్లాస్ట్ చేయడం, తీసేసి మళ్ళీ దాని మక్కును రిమూవ్ చేయడం, అంటే ట్రిప్పర్ల ద్వారానే రిమూవ్ చేస్తాము. చేసిన తర్వాత దాన్ని లైనింగ్ చేసుకుంటూ వచ్చాము. అది కూడా మొత్తం అంతా కంప్లీట్ అయింది. దీంట్లో దాదాపు 243 క్యూమెక్స్ ఆఫ్ వాటర్, అంటే 8500 క్యూసెక్కుల వాటర్ దీంట్లో మొత్తం ప్రవహిస్తుంది. ఇది కంప్లీట్ ఈ సర్క్యులర్ ఏరియా అంతా ఫిలప్ అయ్యి ఇది ప్రెజర్ టన్నల్ అంటారు. ఈ ప్రెజర్ టన్నల్ ద్వారా 8500 క్యూసెక్కులు ప్రవహించి మన నల్లమల సాగర్కు చేరుతుంది. అలాగే టనల్ 1 అనేది 7 మీటర్స్ డయా ఉంటుంది. ఈ 7 మీటర్స్ డయా ఉండే ఆ టనల్లో 85 క్యూమెక్స్, అంటే 85 క్యూమెక్స్ అంటే 3001 క్యూసెక్ దాకా ప్రవాహం జరుగుతుంది. మొత్తం కలిసి 11,500 క్యూసెక్కులు, అంటే రోజుకు 1 టీఎంసీ లాగా మనం ఆ ఫీడర్ కెనాల్ ద్వారా డ్రా చేసి నల్లమల సాగర్ను దించుతాం. ఆ నల్లమల సాగర్ అనేది దాదాపు 54 టీఎంసీల కెపాసిటీ. అందులో దాదాపు ఒక 10 టీఎంసీలు మనం డెడ్ స్టోరేజ్గా ఉంటుంది. మిగతా 45 టీఎంసీల దాకా అది లైవ్ స్టోరేజ్. అది మనకు దాదాపుగా 4,47,000 ఎకరాలకు, తర్వాత 15 లక్షల జనాభాకు దాహార్తిని, డ్రింకింగ్ వాటర్, తాగునీటిని కల్పించడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది. ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ అయితే మాత్రం పూర్తిగా 90% కూడా తొలగించారు. హెడ్డర్ కటింగ్ అనేది తీసుకెళ్ళడం సాధ్యం కాదు అన్న నేపథ్యంలోనే దాన్నంతా కూడా ఈ పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఈ కార్మికులు అయితే దాన్ని తొలగించారని చెప్పాలి. 22వ తారీఖున ట్రయల్ రన్కి అయితే మాత్రం తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి వెలుగొండ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఐ2 న్యూస్, వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి.